ఫిలదెల్ఫియా సంఘానికి యేసుక్రీస్తు ప్రభు తనకు తానుగా పరిచయం చేసుకుంటున్నాడు. దావీదు తాళపు చెవులు కలిగి. దావీదు తాళం చెవులు ఏంటండి? యేసుక్రీస్తు ప్రభుకున్న పేరు దావీదు కుమారుడు. ఆ దావీదు కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి రాజుల రాజు అయినటువంటి ప్రభువు ఆ తాళపు చెవులు కలిగి ఉన్నాడు. ఏ తాళపు చెవులు అంటే పరలోక సంబంధమైన భూ సంబంధమైన సృష్టి యావత్తు కూడా ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడే. ఈ సృష్టి అంతటి మీద ఎవరికి అధికారం ఉందంటే కేవలం దావీదు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుకు మాత్రమే అది. ఈ తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయంట. అంటే సర్వాధికారము కూడా ఆయన చేతిలోనే ఉంది. తాళాలంట ఆయన వేస్తే ఎవరో తీయలేరంట, ఆయన తీస్తే ఎవరో వేయలేరంట. రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన ద్వారం తీసినప్పుడే మనం వెళ్ళాలా. మనం తర్వాత వెళ్ళి ప్రభా ఇదిగో రోజు మరి కొంచెం బిజీగా ఉన్నాను, ఇప్పుడు వచ్చాను తలుపు తీ కానికేసి వెళ్ళిపోతానంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. అలా తీయబడదు. ఆయన తలుపేసినప్పుడే మనం లోపల ఉండాలి. తలుపేసిన తర్వాత తలుపు తీ ప్రభా, ఎవరో తెలీదా, నేను ఇవ్వలేదా నేను వచ్చినప్పుడు నువ్వు ఉన్నావా లేదా?